देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। साबिक वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज महबूब नगर मुस्तखर में वाक़े पुराने बाग अम्बेडकर जातरा कमेटी की निगरानी में मुनक़्क़दा सावित्री बाई फूले जयंती तकरीब में शिरकत की और सावित्री बाई फूले की मुजस्सिमे पर फूल माला चढ़ाकर खिराज अक़ीदत पेश किया। 190వ జయంతి సందర్భంగా ఇక్కడంతా బహుజనులు ఉంటారు. ఇక్కడ ఏ బహుజనుల గురించి ఆమె తన ప్రాణాన్ని పణంగా పెట్టి చైతన్యవంతం చేయాలని దంపతులు ఇద్దరు కృషి చేసిండ్రు. ఆ వర్గాలు ఉన్న దగ్గరనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మీరు ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అంబేద్కర్ జయంతి కావచ్చు, బాబు జయంతి కావచ్చు, పూలే జయంతి కావచ్చు, సావిత్రిబాయి జయంతి గారు కావచ్చు, కాంశీరామ్ గారు కావచ్చు, ఇంకా సాహు మహారాజు కావచ్చు, పెరియార్ కావచ్చు, ఇంకా ఎంతో మంది మహనీయుల యొక్క జయంతి వర్ధంతులను స్మరించుకుంటూ మరి బుద్ధుడి నుంచి మొదలుకుంటే మరి అంబేద్కర్ దేవుడు కనుక, అంబేద్కర్ గురువు కనుక ఎంతో మందిని మరి చైతన్యం చేయడం ప్రయత్నం చేస్తాము. మరి ఈరోజు ఈ జయంతి సందర్భం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒకనాడు మహిళలే చదువుకోవద్దు అన్నప్పుడు మహిళలు చదువుకోవద్దు, ఎవరైనా చదువుకుంటే తుప్పలు ఇట్లా పట్టుకొని పోయి ఇడుచుకుపోయి నడి రోడ్డు మీద సీసం పోసేదన్నమాట. చదువుకోవద్దు, భయపడి ఎవరు చదవద్దు. ఎందుకంటే ఆడవాళ్ళు చదివితే ఊరంతా జ్ఞానం వస్తుంది, వాళ్ళ అరాచకాలు బయటపడుతుంది, వాళ్ళ దుర్మార్గాలు బయటపడుతుంది. ఆమె చదువుకుంటే 10 మంది నేర్పుతుంది. కనుక ఆ మొగలు చదువుకున్న వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది. ఆడవాళ్ళు చదువుకుంటే చదువు చెప్తుంది, సమాజాన్ని మేల్కొలుపుతుంది. కనుక చదవద్దు అని చెప్పి ఆనాడు చేసినప్పుడు మొట్టమొదటి టీచర్ ఆమె చదువు చెప్పడానికి ఇట్లా పోతుంటే ఆమె మీద బురదలు పోసేది, కర్రలు పోసేది, బర్రె పెండలు వేసేది, అవమానాలు పరిచేది. అయినా ఆమె బాధపడుకుంటూ ఆ చీరను దుడుచుకొని గొరి దగ్గర కడుక్కొని మళ్ళా చదువు చెప్పి పోయేది. కానీ ఏనాడు కూడా అవమానాలను కుగిపోలేదు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని సంఘాలు చైతన్యవంతం చేస్తాను. బహుజనుల ఐక్యత వర్ధిల్లాలంటారు, బహుజనులంతా ఐక్యం కావాలంటున్నారు. ఒక్కరోజు మాత్రం బహుజనులు మర్చిపోతున్నారు. ఆ ఒక్కరోజు మర్చిపోయి ఆ ఒక్కరోజు తర్వాత మళ్ళీ బహుజనులు ఐక్యం కావాలని చెప్తుంది. మా పురాణం ఆలోచన చేస్తాను. మరి ఎట్లా ఐక్యమవుతారు, ఎట్లా చైతన్యవంతులు కావాలనేది దృష్టి పెట్టాలి. సమాజంలో ఆ దృష్టి పెట్టేంత వరకు ఇంకా బానిసలుగా ఉండాల్సిందే, బానిసలకు అలవాటు పడాల్సింది తప్ప ఏం లేదు. ఆ బానిస సంఖ్యలు చేయాలంటే అంబేద్కర్ గారు ఒకటి చెప్పిండు, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని అన్నాడు. మీరు పొలిటికల్ పవర్ మీ చేతి ఉంటే మీరే అన్ని ఇచ్చుకోవచ్చు, మీరే అన్ని చేసుకోవచ్చు. కొనిచ్చేది ఏంది, మీరే చేసుకోండి అని చెప్పి రాజ్యాంగం తెచ్చింది. రాజ్యాంగం తెస్తే మరి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని కూడా ఓడగొట్టే ప్రయత్నం చేసి ఓడగొట్టినప్పుడు రాజకీయాలు అంత దుర్మార్గం ఉంటుందన్నమాట. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయాలంటే ఎంపీ కావాలి, రాజ్యాంగం రాయాలంటే ఎంపీ కావాలన్నప్పుడు ఎంపీ నిలబడ్డాడు. ఆయన ఎంపీ నిలబడితే ఎవరు నిలబెట్టింది తెలుసా? ఆయన వెంబడి పనిచేసే గుమాస్తా, ఆయన వెంబడి 24 గంటలు బ్యాగ్ మోసి గుమాస్తాను ఆయన మీద నిలబెట్టి ఈ నెంబర్ తిరిగిన ఎలక్షన్ల పోగానే, ఎలక్షన్లో స్టార్ట్ కాగానే ఈ నెంబర్ గుమాస్తా నిలబెట్టి అంబేద్కర్ ఓడించారు. అంటే ప్రజలు ఎట్లా ఉన్నారు చూడండి, ఎట్లా ఏం ఆలోచన చేశారు. ఆ రోజు నుంచి చూడండి సమాజం గురించి ఎవరు ఆలోచన చేస్తారు, మార్పు ఎవరు ఆలోచన చేస్తారు. ఈ సమాజంలో మరి అట్టడుగు వర్గాలకు ఏం కావాలా? నీళ్లు కావాలి, మంచి వాతావరణం ఉండాలి, వైద్యం కావాలి, చదువు కావాలి, తిండి కావాలి, బట్ట కావాలి, గౌరవం కావాలి. మరి అవి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దొరుకుతున్నాయి, ఏంది అనే స్పృహ రానంత వరకు ఈ బానిస బతుకులు బతకాల్సిందే. వాళ్ళంత చదువు చెప్పి అంతమందిని తయారు చేసి అంత విజ్ఞానవంతం తయారు చేస్తే ఎవరి వ్యక్తిగత అవసరాలకు వాడు మొత్తాన్ని పరంగా పెడితే జరిగేది ఈ సమాజంలో బానిసతత్వం తప్ప వేరే జరగదు. కనుక చాలా మంది తెలిసి ఎట్లా కొనుక్కోవాలి, ఎట్లా వీళ్ళ సెంటిమెంట్ ఏంది, ఏం చేయాలి, ఏ సమయంలో 5 సంవత్సరాలు గాలి వదిలిపెట్టేస్తారు. లాస్ట్ ఒకరోజు వచ్చి మనకు వీక్నెస్ కొట్టిపడేస్తే కదా, అంతే అయిపోయింది. ఇక రాజ్యాంగంలో మార్పులు వచ్చి